ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు మన అదృష్టం కాసిరెడ్డి నాయన గారితో కాసిరెడ్డి నాయన గారితో ఎన్నో ఆలయాలని పునరుద్ధరణలో భాగమైనటువంటి శివరామరంగయ్య గారు, వారు రిటైర్డ్ ఇంజనీర్, వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మరొకసారి మనకు కలిగింది. నమస్కారం తాతయ్య, ఎలా ఉన్నారు? నమస్కారం. ఏదో మీ అందరి ఆశీర్వాదం వల్ల, నాయనగారి ఆశీర్వాదం వల్ల నాకు ఆరోగ్యం బాగానే ఉంది స్వామి. అసలుకి ఈ గణి క్షేత్రానికి ఇన్ని జీవ సమాధులు ఇన్ని ఉన్నాయి కదా, ఈ ఊరికి ఇంత ప్రత్యేకత ఏంటి? ఈ ఊరు పూర్వము విద్వత్ ఖని అని ఈ గ్రామం పేరు. విద్వత్ గని. విద్వత్ ఖని. గని ఈ ఖని కాదు, అంటే విద్వాంసులు ఉండేటువంటి యొక్క ఖని. ఖని అంటే ఖనిజము ఉండేటువంటి ఒక ఇదన్నమాట. ఆ పేరు ఉండేది. వాస్తవంగా కూడా ఆ పేరును వాళ్ళు మామూలుగా సద్వినియోగం చేసుకున్నారు కూడా. ఎందుకంటే ఇది బ్రాహ్మణ అగ్రహారం. ఈ అగ్రహారంలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణులను ఇక్కడ రాయచూరు, గుల్బర్గా మొదలైనటువంటి యొక్క సంస్థానాల నుంచి కూడా మహాపండితులు వచ్చి వీరితో ఇది సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ఏదైనా ఓడినటువంటి వాళ్ళు గెలిచిన వాడికి కాళ్ళకు గడాలు గడబెండలు అవి తొడగాల. అందరూ చుట్టుపక్కల వాళ్ళు పండితులు అందరూ కూడా వచ్చి వీళ్ళకే తొడిగినారు, కానీ ఏ ఒక్కడు కూడా వీళ్ళతో కట్టించుకునే నాదులు లేడు. అంటే అంత ప్రసిద్ధమైనటువంటి యొక్క ఊరు అది. గనిగా మారి కాలక్రమేణా గని అని పేరు మారింది. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రాశస్త్యం ఉంది, ఇక్కడ ఆ బలం ఉంది. ఎందుకంటే ఇక్కడ 7-8 జీవ సమాధులు మనకు కళ్ళెదుటే కనపడుతున్నాయి. కనపడనివి ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు, దండగానే ఉన్నాయంటున్నారు. కనపడేటివే 7 జీవ సమాధులు ఉన్నాయి. అటువంటి ప్రదేశం కాబట్టి తర్వాత నాయనగారు చెప్పేవాళ్ళు, ఇక్కడ ఒక్కరోజు నిద్ర చేసినా, కాశీలో 365 రోజులు నిద్ర చేసినా అంత ఫలితం ఈ ఒక్కరోజు వస్తుంది అని. వాస్తవంగా కూడా పిరమిడ్ ఛానల్ వాళ్ళు ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా మాకు తెలియపరిచినారు, ఇది మహాప్రశస్తమైన స్థలము, మంచి పవర్ అనేది, మంచి ఎనర్జీ ఉంది ఇక్కడ అని చెప్తున్నారు ఇప్పటికి కూడా. అది ఈ ఊరి యొక్క ప్రశస్తం. ఇప్పటికి కూడా 8 జీవ సమాధులు చూడొచ్చు స్వామి మీరు. 7 జీవ సమాధులు బాగా ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నాయి. దాంట్లో ఇదొకటి. ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? గిరి అప్పయ్య గారి క్షేత్రం విశిష్టత ఇది. ఆయన బ్రాహ్మణుడు. ఆ కాలంలో 1000 రోజులు గోక్షీరంతోనే నిరాహారిగా ఉండి, గోక్షీరంతోనే 1000 రోజులు తపస్సు చేసి సూర్యుని అలిగ్గి తీసుకొని ఇక్కడ దేవాలయం నిర్మించినాడు. సూర్య దేవాలయం. అందుకనే దీనికి భానుమండల లక్ష్మీనారాయణ స్వామి అని పేరు. అంటే సూర్యుడు రథం తోలుతుంటాడు, ఆ రథం మీద కమలం ఉంది, కమలం మీద లక్ష్మీ విష్ణుమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అంటే సూర్యుల దేవాలయాలు ఎక్కువ లేవు ఎక్కడ ఈ ప్రాంతంలో. ఏదో ఒకటి పాతది ఒకటి నందికొట్టుకులో ఉండాలా, అట్లా అక్కడక్కడే ఉన్నాయి. అటువంటి ప్రశస్తమైనటువంటి ఒక స్థలం ఇది. అంటే ఆయన 1000 రోజులు అయిన తర్వాత ఇవన్నీ నిర్మించి అంత శాస్త్రం రాసి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు జరుపుకుంటూ చేసుకుంటూ ఉండినాడు. ఒకరోజు ఏదో కాలక్రమేణా మరి కర్మ కొద్దో కావాల్సో ఒకడెవడో వీడికి సర్పం వస్తే ఆ పని చేసేటువంటి ఒక మూర్ఖుడు చంపినాడు. చంపితే రాత్రి ఈయన కలలో వచ్చి, ఎవరు చంపినా నీ స్థలంలో జరిగింది కాబట్టి, నీ ఆధ్వర్యం జరుగుతుంది కాబట్టి నీకు మగ సంతానం ఉండదు అని శాపం పెట్టేసాడు. ఎవరు? ఆ విష్ణుమూర్తి శాపం పెడితే అప్పుడు నాయన ఏం చేసినాడు, ఆయన గిరియప్పయ్య గారు, సరే నాకు మగ సంతానం లేకపోతే ఎందుకు, నేను జీవ సమాధి అవుతానని దానికి ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా శాపం ఇచ్చినాడు. సర్పాకారాన్ని మా వాడు చంపినాడు కాబట్టి నాకు శాపం ఇచ్చినారు, మంచిదే, నేను కూడా ఒక శాపం ఇస్తున్నాను నీకు. ఏమని? ఇది ఎన్నడో రోజు మనం పునరుద్ధరించబడుతుంది, ఆ రోజు వరకు కూడా మీరే దీన్ని కాపాడాల్సి వస్తుంది. చూడు, ఎవరికి? ఆ సర్పాలకు. మీరే ఏ విధంగా కాపాడతారో కాపాడండి.
అది మీ బాధ్యత, ఇది నా శాపం అని ఆయన శాపం ఇచ్చేసేసినాడు. అందుకనే అప్పటి నుంచి కూడా ఇక్కడ సర్పాలు ఎక్కువ తిరిగేటివి. మేము వచ్చినప్పటికి కూడా నాయనగారు మేము వచ్చిన రోజు కూడా సర్పాలు దండిగా ఉండేటివి. అయితే ఎవరిని హాని చేయవవి. మనం ఏమన్నా చేస్తే ఎదురుమలుతో గల చేసేటివేమో కానీ ఎవరు భయపడి పక్కకు పోయేవాళ్ళు, ఎవరికి హాని చేయలే. ఇప్పటికి కూడా మేము చేసి కూడా 1987లో చేసినాము. ఇంతవరకు ఎవరిని ఒక్కరిని కూడా ముట్టలేదు, ఎవరికి హాని చేయలే. అటువంటి మహిమ కలిగినటువంటి ఒక ప్రదేశం ఇది. కొంతమంది అనుభవపూర్వకంగా కూడా చెప్తూ ఉండేవాళ్ళు, కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడికి వస్తే మాకు జరిగిపోయినాయి, చాలా ప్రశస్తంగా ఉండేది అని చెప్పేవాళ్ళు. దాదా అయితే కాసిరెడ్డి నాయన ఈ ఊరికి ఈ క్షేత్రానికి ఎలా వచ్చారు, ఈ క్షేత్రాన్ని ఎందుకు పునరుద్ధరించాలనుకున్నాడు? నేను నందికొట్టూరు పాములపాడులో పనిచేసేవాడిని. అక్కడికి నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొని వచ్చినాడు మంచాలకట్టకు. నాకు చెన్నై తెలు తీసుకొని వచ్చి, అయ్యా మనం ట్రాన్స్ఫర్ అయింది నీకు పోవాలా అన్నాడు. ఏమి నాయన ఎప్పుడు పల్లెటూరులో ఉన్నామా, నేను ఇంజనీర్ ఉండి కూడా గెస్టెడ్ ఆఫీసర్ అయి ఉండి కూడా అంటే, లేదు ఆడ మనకు పనింది అన్నాడు. ఏం పనింది? అన్నీ మూల ఊళ్ళు చూసి మూలన పనింది అంటావు. ఇది 2వ ఆశ్రమం. నా ఆయన తపస్సు చేసుకొని మానుకొని వచ్చిన తర్వాత నిర్మించినటువంటి 2వ ఆశ్రమం. మొదటిది యోగానందాశ్రమం, ఇది 2వది. యోగానందాశ్రమం ఎక్కడ? మన అహోబిలం దగ్గర. అహోబిలానికి 1-2 కిలోమీటర్ల దూరంలో ఇట్లా పైకి ఎక్కకుండా ఇట్లా చక్కగా పోతే అక్కడ నిర్మించినాం. అది యోగానందాశ్రమం మొట్టమొదటిది. 2వది అది అయిపోతానే దీన్ని మొదలుపెట్టినాడు. దీన్ని మొదలుపెట్టడానికి ముందర ఒకరోజు ఉదయమే మా ఇంటికి వచ్చినాడు. నేను ఆయన చూడలే అంతకు మునుపు. వచ్చి ఇంజనీర్ ఉన్నాడంటే, లేడు ఇప్పుడే కడపకి వెళ్ళిపోయినాడు పొద్దున్నే అని చెప్పినారు. ఇంట్లో ఎవరున్నారంటే, ఆమె ఉంది అంటే, నేను ఆడలుండే ఇంటికి పోను అని కర్ణమయ్య గారి ఇంటికి పోతాను చూపియండి అన్నాడు. ఎవరో తీసుకుపోయి ఆడ విడిచిపెట్టినారు. 10 గంటలకు ఆడ చేరినాడు. చేరిన తర్వాత ఆమె భోజనం సదుపాయాలు చేసినవి. అప్పుడు నాయనగారు అడిగినారు, అయ్యా ఆయనకు ఫోన్ చెయ్యి వస్తాడు ఇంజనీరు అని. లేదు సార్, నేను కూడా చూసినా, పొద్దున 6 గంటలకి వెళ్ళిపోయినాడు జీపులో, కడపకు పోయింటాడు, మీటింగ్ ఉంది ఇవాళ అన్నారు. చెయ్యయ్యా బాబునయ్యా, నీకేం తెలుసు, నేను చెప్తాను కదా చెయ్యన్నాడు. ఫోన్ చేస్తే నేను అప్పటికి నందికొట్కూరులో మా జీప్ కొంచెం మైనర్ రిపేర్ వస్తే చేసుకొని నా పోనాయన అని 10 గంటల వరకు రారు కదా వాళ్ళు మెకానిక్లు, పంపించిన. ఫోన్ దగ్గరనే కూర్చోంటున్నా. ఫోన్ చేసి ఇట్లా పెద్ద ఆయన కాసిరెడ్డి అనేటి ఆయన వచ్చినాడు, నిన్ను రమ్మంటున్నాడు అన్నాడు. నాకు జీపు రిపేర్ పోయింది, నేను బస్సులోనే వస్తాను, ఆయన ఉండమనంటే ఆ కర్ణమయ్య చెప్పినాడు, ఆయన ఉండే వ్యక్తి కాదు, ఆయనకి ఇష్టమైతేనే ఉంటాడు, కష్టమైతే వెళ్ళిపోతాడు, ఆయన బుద్ధి అది, మనం చెప్తే వినడు ఉన్నాడు. సరే నాకు ప్రాప్తం ఉంటే ఉంటాడు, లేకుంటే లేదులే, ఏం చేస్తావు, వస్తున్నా బస్సుకి ఎక్కినన్నా అంటుండగానే మా జీప్ రిపేర్ అయ్యి వచ్చింది. ఏం లేదు, చిన్న బోల్ట్ పోయిందయ్యా, వేసుకొని వచ్చినాను, పోదాం పా అన్నాడు. కడపకు కాదునైనా పాపనపాడు పోదాం పా అన్నా. పోయేటాలకు భోజనం తయారైంది, వడ్డించడానికి అన్ని ఇస్తర్లు వేసినారు, ఒక ఇస్తరు ఎక్కువ వేయించినాడు. అమ్మయ్య అందరికి వేసినాడు ఆయన, మళ్ళీ ఇస్తారు ఎందుకంటే ఏమ్మా నీకెందుకు అన్నాడు. అంతలోపల నేను పోయినా, నేను పాద ప్రక్షాళన అది చేసుకున్న తర్వాత రాండి కూర్చుంది రాండి అని ఆ స్వామి పిలిచినాడు. పోయి కూర్చున్నాము, భోంచేసిన తర్వాత మన ఇంటికి పోదాం పా అన్నాడు. మన ఇంటికి పోదాం పా అంటే పోయినాం. ఇంటికి పోయిన తర్వాత నాకు అర్జెంటుగా రేపు పొద్దున్నే డోజర్ కావాలా, తీసుకొని పోవాలా అన్నాడు. మొట్టమొదట మాకిద్దరికి జరిగినటువంటి యొక్క పరిచయం అన్నమాట. అది ఏదో అతి కష్టమేనా, నేను ఫోన్ చేస్తానే ఆయన ఒప్పుకోవడము, మా స్నేహితుడు అక్కడ ఉండడము, సంవత్సరానికి కానీ రానటువంటి ఒక డోజరు ఒక్క రోజులోనే శాంక్షన్ అయి చీలబాటల కల్లా మా ఇంటికాడికి టిప్పర్ వచ్చింది. అది అక్కడ ఆ పని వచ్చినాము. అప్పుడు నాకు ఆయన పరిచయం అన్నమాట ఆ రోజులలో. ఇది ఏ సంవత్సరం తాత? ఇది ఇది మొదలుపెట్టింది 1987. దానికి ముందర ఇది పరిచయం? దానికి ముందర ఇది కాదు, అదే గనే పరిచయం. అది అహోబిలం ఎన్ని ఏళ్ళు జరిగింది? అది ఇన్ని ఏళ్ళని ఏం లే, 2-3 సంవత్సరాల్లో చేసినాము. ఆడ పెద్దగా ఇంత టైం పట్టలే, తొందరగా అయిపోయింది. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచాలకట్టలో మేము దిగినాము, సామాన్ తెచ్చుకుంటున్నాము. అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు
ఒక 5-6 మంది వచ్చినారు. ఎవరెవరంటే బాలకోటారెడ్డి, సుందరయ్య గారంటే మీరు వినింటారు, రచన ఆత్రేయ వాళ్ళ ఫాదరు. ఆయన మంచి పేరు గలవాడు ఈ చుట్టుపక్కలకు. ఆయన అట్లా 5-6 పెద్ద మనుషులు వచ్చినారు. వచ్చి నాయనా మీరు వచ్చినారనే సంతోషంతో మేము వచ్చినాము, మా గ్రామానికి రావాలా, మా గ్రామం ఒకప్పుడు మంచి గ్రామమే, ఇప్పుడు అది ఎందుకో మరి దానికి ఏం కర్మ పట్టిందో కరువులు కాటకాలు ఎక్కువయ్యి మేము ఇంకా వలస పోవాల్సినటువంటి యొక్క టైం వచ్చింది. ఆ టైంలో మీరు వచ్చినారు, మాకేమంటే మీ మీద ఆశ, మీ పాదం పడితే మా ఊరు సుసంపన్నమవుతుంది అనే ఉద్దేశంతో మేము పిలుస్తున్నాము, రావాలా అని మగపోయినారు. అప్పుడు ఆయన అన్నాడు, బాబునాయ నువ్వు చేసిన మోసము నేను రాకూడదా ఊరికి అన్నాడు. నేను ఏం మోసం చేయలేదు నాయన, బాపనోడి జీవితం బాగుపడడానికి నేను చేసింది తప్పే అని చెప్పినాడు. మాకు అర్థం కాలే, ఏం చేసినాడో, బాబున ఏం చంపినాడో, ఏం చేసినాడో, పెద్దోడు కదైనా ఏం చేసినారో రాజకీయం కాదు ఇది అని అనుకునేద్దాం. ఎట్లయినా నాయన వాళ్ళు అంతమంది వచ్చి ప్రాధాయపడుతున్న పోదాంపా అంటే వచ్చినాడు. వచ్చి సుందరయ్య గారి ఇంటికాడ కూర్చొని కాఫీ తాగి ఆ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ గ్రామం ఎంటర్ అయినా నుంచి ఇక్కడి వరకు ఎల్తర కంప, ఈ పారం కంప అన్ని కంపే, దావే లేదు. ఎట్లనో ఆ పూజారి ఒక్కడు వచ్చేవాడు, ఇంత దీపారాధన చేసిపోయేవాడు దేవాలయంలో. దేవాలయం కూడా శిథిలావస్థకు వస్తుంది. ఆ టైంలో వచ్చినాడు. వచ్చి చూసి ఇక్కడంతా కూర్చొని ఈ ప్రాంతంలోనే ఆయన కూర్చుండేది. ఈ యాప చెట్టు కిందనే అక్కడ ఒక గుండు లెక్క రాయి ఉండే, ఆ రాయి మీదనే ఎప్పుడు కూర్చునేవాడు. నా వెనకున్న యాప చెట్టు, మీ వెనకున్నటువంటి ఒక యాప చెట్టు, ఆ యాప చెట్టు దగ్గర ఒక గుండు ఉండే, ఆ గుండు మీద కూర్చునేవాడు ఎప్పుడు. మేము కుర్చీలు తీసినా కూర్చోడు, ఏది చూసినా కూర్చోడు. ఊళ్ళోకి పోయి అడిగినా పోలే. ఊళ్ళోకి పోయి పెద్ద మనుషులను అడిగితే, ఏంది స్వామి మాది ముందనే శిథిలావస్థ, మాకు కరువులు కాటకాల్లో మేముంటే మీరు డబ్బులు ఇవ్వమంటే ఆడుండయి, ఇంతకుముందు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అవన్నీ వసూలు చేసుకోండి మీకు వసూలుగా అవుతుంది. వచ్చి ఆ మాట చెప్తే, ఏరూరులో నువ్వేంది వసూలు చేస్తావయ్యా, ఇది అయ్యే పని కాదుపా, ఇంటికి పోదాంపా అన్నాడు. ఇంటికి పోయినాం, స్నానం చేసేటప్పుడు చెప్పినాడు, మనము ఆడికి పోయి రేపు కసు కొట్టాలా అన్నాడు. కసు అంటే నేను తమాషా అనుకున్నా, ఏముంది పోదాం, నేనైనా పొరకాలు తీసుకొని పోదాం, కసు కొట్టేస్తాం, ఏం పెద్ద పని అండి. ఈడ లోపలికి పోయి చూసి రమ్మన్నాడు. అంత ముందు రోజే చూసేస్తే లోపల పల్లెరగాయల చెట్లు మొలిచినాయి దేవాలయంలో. చూడండి విచిత్రం. ఇది గర్భగుడిలో ఆమె పూజ చేసిపోతుంది పాప. మా అమ్మాయి బాగా పూజ చేసిన అమ్మాయి అట్లే చేస్తుంది పాప మహాతల్లి. నాయన పల్లెరగాయల చెట్లు ఉన్నాయి, నాకేమో గుండె దడదడ అంటుంది, ఎక్కడ చూసినా పాము కుసుమలు ఉన్నాయి, పొద్దు కింది నాకు భయం అవుతుంది. ఏం భయం కాదులే, మిమ్మల్ని ఏమనవి, ఎవరిని ఏమనలేవి, మన దారిలో మనం పోతున్నాం, దానిని ఏమనుకుంటే మనం లేరు. అట్లా ఆ ఇంటికి పోయినాక ఏమన్నాడు, ఆ కసువు నూకరాలు అన్నాడు. పోదాం లేనైనా అట్లాగా తమాషా కాదు, ఒక 10 మందిని కూరలో పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు నాయన కసు కొట్టడానికి 10 మంది, మన ఇంట్లో ఉండాలి కదా, 5 మంది కూడా పోయి కొడతాం కదా అని. కాదు అది వేరే ప్రోగ్రాం లేన్నాడు. సరే అనుకొని అప్పుడు ఆ ఊరు మధువులను పిలిచి అడిగితే, వస్తాం నాయన కాషాయానికి ఎందుకు రావు మేము అని చెప్పి ఒప్పుకున్నారు. మరుసటి రోజు పొద్దున్నే అప్పుడే రాళ్ళు కూడా అడిగినాడు. మీ దగ్గర రాళ్ళు మీ దగ్గరనే దొరుకుతాయి, అవి ఎవరికో మీరు ఒప్పందం ఇచ్చింటారు, డబ్బు తీసుకొని ఉంటారు, కానీ ఈయన రేపు పొద్దున ఏదైనా మొదలుపెట్టి ఆడ కట్టాలనుకుంటే ముందర మాకు ఇవ్వాలి రాళ్ళు, వాళ్ళు ఆపినైనా సరే, ఆ విధంగా ఒప్పుకుంటారా మీరు అన్నారు. లక్షణంగా నాయన నువ్వు చెప్తే మేము ఎందుకు ఒప్పుకోము, అందరికి మానేసైనా మీకు ఇస్తామని ఒప్పుకున్నారు. తర్వాత నన్ను ఆడ కూర్చోబెట్టుకొని, సరేనయ్యా ఆ ఊరోళ్ళు మనల్ని నమ్మలేదు కదా, డబ్బులు ఇచ్చేదానికి సమ్మతించాలా, ఈడ కూర్చున్నారు ఇప్పుడు మీ మిత్రులు మీరు ఎవరైనా సరే ₹1 అని ఊక రాయడం కాదు, రాసినే తెచ్చి పెట్టాలా అన్నాడు. సరేనేమని నేను మొట్టమొదటి నేనే 110 రాసిన. మా అక్కడ ఉండేటువంటి రామసుబ్బారెడ్డి, తర్వాత జిఆర్ రెడ్డి వాళ్ళ అమ్మ కావచ్చు, అమ్మ ఆమె, వీళ్ళందరూ మొదలుగా వాళ్ళందరూ తలా 1000-500 అట్లా చేసి 5 నిమిషాల్లోనే 15,000 అయినాయి స్వామి మా విచిత్రానికి. ఆ రోజుల్లో ఇప్పుడు 1987 ఆ మధ్యలో 15,000 అయినాయి. ఏమయ్యా 15,000 అయినాయి, మనం మొదలు పెడదాము,
ఈ నా వెనకాల ఉన్నటువంటి ఇల్లు అయ్యగారిది, బ్రాహ్మణుడు నివాసం ఉండే ఇల్లు అన్నమాట. అది పడిపోతుండే అని మొదలు పెట్టండి, ఇంకా రేపే మొదలు పెట్టండి ఈయన. ఇంకా మరుసటి రోజు నుంచి మొదలు పెట్టాము. అట్లా ఆ విచిత్రంగా మొదలైనటువంటి ఒక ఆశ్రమం ఇది. ఇక్కడ ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అట్లా వాగు లెక్క డ్రైన్ ఉండేది. డ్రైను అంటే దాంట్లోకి నీళ్ళు పోయేది. అది ఉత్తరవాహిని చేయండి అన్న. అంటే నేనుండి చెప్పిన, నాయన ఇది ఉత్తరవాహినే ఈ దేవాలయానికి, మళ్ళీ దాన్ని ఎందుకు పెట్టారా అన్న. లేదు నీకు తెలియదులే, ఈ ఉత్తరవాహిని కావాలా అన్నాడు. అప్పుడు మేము మొదలుపెట్టి మా కాంట్రాక్టర్ను ఒప్పించుకొని 5,000 లారీల 5,000 టిప్పర్ల మట్టి దొన్నామిడ ఆ డ్రైన్ మూడ్చడానికి. 5,000 అంటే 5 సంవత్సరాల డెవలప్మెంట్ జరిగింది ఈ ఆశ్రమం. అప్పుడు అంత పూర్తి అయిపోయి డెవలప్మెంట్కు 5 సంవత్సరాలు పట్టింది. ఇన్ని రోజుల్లో కూడా బాగా ఈ గ్రామములు సహకరించినారు. ఈ పొద్దుటికి కూడా ఈ గ్రామస్తులు మమ్మల్ని జవదాటకుండా మేము చెప్పినట్టుగా బాగా సహకరిస్తున్నారు. మా కమిటీ సభ్యులు కానీ, గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా వాళ్ళ సహకారం పూర్తి ఇస్తున్నారు. వాళ్ళ సహకారంతోనే నేను నడుపుతున్నా. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో అయిన డెవలప్మెంట్స్ ఏంటి? మీరు అప్పుడు యూట్యూబ్లో చూపించినప్పటి రోజు నుంచి ఈ పొద్దు జరిగిన దానిలో ఒకటి, నాయన గారి దేవాలయంలో పాలిష్ బండల చట్టం వేసినాం. అంతకుముందు లేదు, అదంతా తగ్గిపోయిండే చట్టం, పాత చట్టం తగ్గిపోయింటే దానివల్ల తీసేసి కొత్తగా చట్టం వేయించినాం, పాలిష్ చట్టం. రెండవది, గిరియప్పయ్య గారి దేవాలయం మీరు చూసినారు కదా, అప్పుడు అంత ఇంతలావు రాళ్ళు పెద్దవి అన్నీ ఈవెన్గా ఉన్నాయి, సదరంగా లేవు, మామూలు చట్టం లేదు. దాన్ని అమడగుంట కృష్ణారెడ్డి గారు అని ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఆయన కూడా నేను దానికి చట్టం వేపిస్తాను అన్నాడు. సరేనేమో ఒప్పుకున్నాడు. అది వాళ్ళు గడేకారులు వచ్చి పెరిగిన తర్వాత లోపల మెత్తగా ఉంది, లోపల కాంక్రీట్ వేయండి కాదు, కాంక్రీట్ వేసి రాళ్ళు పడిసి దాని మీద వేయాలా అన్నారు. నేను పైన చట్టం వేసేకే ఒప్పుకున్నా కానీ కిందిది నాకు సంబంధం లేదు అన్నాడు. చూడండి విచిత్రం. అప్పుడు ఇంకా మాకు అది ఎంత అవుతుంది అంటే 50,000 అవుతుంది అన్నారు. 50,000 ఎవడిస్తాడు మాకు అని అనుకునేటప్పుడు ఇక్కడనే ఉన్నటువంటి మా ట్రెజరరు కేశవరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన అడగండి చెప్తాడు ఉన్నారు. ఎవరో ఒక ఆయన వచ్చినాడు, ఒక వ్యక్తి వచ్చి, నాయన ఏం జరుగుతుంది అది అని మాట్లాడి, ఎంత కావాలి నాయన అన్నాడు. 50,000 కావాలంటే, ఎవరు దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే ఫలానా నా పేరు చెప్పినారు. ఏమని నాకు ఫోన్ చేసినాడు, మీరు నన్ను కలుస్తారని అందరిలో వచ్చి అన్నాడు. సరే కలుస్తాను, నేను దాని తప్పే ఉంది అని పోయినా. పోతే దానికి 50,000 అంటే నాకు కొంచెం బరువు, నేను అప్పుడింత ఇస్తాను అన్నాడు. ఎట్లనే ఇవ్వండి సమయం అయిన తర్వాత చేస్తాం అని చెప్పిన. మళ్ళీ 5 నిమిషాల్లోనే ఆయనకు మనసు ఏం మారిందో, ఆయన ఏం బుట్టి చేసినాడో. 50,000 నేను ఫోన్ పే చేస్తున్నా, నీ ఫోనుకు పోయి మొదలు పెట్టుకో అన్నాడు. చూడండి, ఇది ఆగిపోతుంది అనుకునేటువంటి వర్కు ఆయన కృష్ణారెడ్డి కింది నేను చేయను, మీ ఇష్టం అన్నాడు. ఆగిపోతుందని మేము కొంచెం నిరాశగా ఉన్నటువంటి టైంలో దేవుని మాదిరి వచ్చినాడు. ఆ మనిషి నాకు పరిచయం లేదు, ఆయనకు నేను పరిచయం లేదు, నాకు ఆయన పరిచయం లేదు, కేశవరెడ్డి గారు కూడా పరిచయం లే. చూడు అంత విచిత్రం. 50,000 రూపాయలు చిన్న అమౌంట్ కాదు. అప్పుడు ఎంబడి 50,000 తెచ్చి కింద చేసి, దానికి కూడా తయారు చేసి కింద కాంక్రీట్ అవన్నీ వేసి, పైన మేము ఈ దేవాలయంలో కూడా పాలిష్ చట్టం వేయించినాం. ఇది డెవలప్మెంట్ బాగా మీరు అప్పుడు చేసినప్పటికీ ఇప్పటికీ. తర్వాత ఇక్కడ బొల్లవరం రామచంద్రారెడ్డి అని ఆయన కృష్ణుని దేవాలయం కట్టాలని కృష్ణుని తెచ్చి పెట్టుకున్నాడు ఒకటి విగ్రహం మీద. దాన్ని పిల్లలు ఎవరో ఈ ఏరు ఇరగొట్టారు. ఇది ఖండం అయిపోయింది, ఇది పనికిరాదు అని చెప్పిన తర్వాత వాళ్ళు దేవాలయం నిర్మించి అది వద్దులెమ్మని వేరే విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట చేసినారు. ఇక్కడనే ఉండేటువంటి ఒక దేవాలయం అది. ఇప్పుడు అది కూడా కృష్ణుని దేవాలయం కూడా ప్రతిష్ట జరిగింది. ఏదో దీపారాధన జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇవి స్వామి డెవలప్మెంట్ జరిగినవి అప్పటికి ఇప్పటికీ. ఇంకా అప్పుడు బాత్రూమ్స్ కూడా వచ్చాయి కదా. బాత్రూమ్స్ కూడా అప్పటికి లేకుండే. అవి సత్యనారాయణ గారు అని నందాల్లో ఈ బాత్రూమ్స్ ఒప్పుకున్నాం కడతామని. మీరు కూడా చూసినారు కదా, ఆయన ఒక్కటేసారి ₹1,00,000 ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో మనకేం తెలియదు, ఎక్కడెక్కడ ఇబ్బందులలో ఉన్నాడో ఏమో.
తర్వాత ఎవరో నా స్నేహితులు వాళ్ళు వీళ్ళందరూ ఎమ్మడెమ్మడే ఇచ్చినారు. 7.5 లక్షలతో వెనకాల బాత్రూములు కూడా నిర్మించినాం. ఇవి ఉపయోగంలో ఉన్నాయి, జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళకు దానికి దీనికి అన్నిటికీ వాడుకుంటున్నాం. ఇవి డెవలప్మెంట్ చిన్నవి జరుగుతున్నాయి. ఇంకా చేయాల్సినవి దండిగా ఉన్నాయి. ఇప్పుడే మనకు వచ్చినటువంటి ఒక మిత్రులలో ఒక ఆయన, నాయన నాకు ఇక్కడ పరిచయం ఉంది, నేను పాలిష్ బండలు పంపిస్తా, మీరు పని చేస్తారా అన్నాడు. మీరు పంపిస్తే మేము పని చేస్తాము, ఎవరెవరు దాత వస్తాడో చేపిస్తాము అంటే ఆయన కూడా మీకు ఎన్ని కావాలని అన్ని పంపిస్తానని వాగ్దానం చేసినాడు. కాబట్టి ఆయన పంపిస్తే ఇదంతా కూడా మేము పారిశ్రామికం చేయాలనే ఉద్దేశం మాకుంది. శ్రద్ధమైనంత వరకు డెవలప్ చేయాలని. మరి నాయన గారి అనుజ్ఞ, గిరియప్పయ్య గారి దయ, భానుమండల లక్ష్మీనారాయణ స్వామి గారి కృప, ఇవన్నీ ఉంటే చేస్తామనే గట్టి నమ్మకం మాకు, విశ్వాసం ఉంది. చేస్తాము కూడా. మనకి ఇక్కడ ప్రతి సంవత్సరము ముఖ్యంగా జరిగే ఉత్సవాలు ఏంటి తాతయ్య? ఇక్కడ గిరియప్పయ్య గారు సమాధైనటువంటి రోజు, ఆ రోజు దాని ఉత్సవాల నుంచి మాత్రం ఆరాధన జరుగుతుంది. అంతకుముందు శాసనాన్ని బట్టి మేము తెలుసుకునేది ఏమంటే, ఆయన ఉన్నప్పుడు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు అన్నీ జరిగేబట్ట. అవి మనకేమో మేము చూడలే, గ్రామస్తులు కూడా చూసినట్లేరు. ఇప్పుడు మాత్రం అలా ఆరాధన చేస్తాం, నిత్యము దీపారాధన. ఎన్ని సంవత్సరాలు గిరి అప్పయ్య గారు జీవ సమాధి? ఆయన 1546 సంవత్సరంలో జీవ సమాధి అయినది. 1546 అంటే దాదాపు 1546 సంవత్సరం, అంటే దాదాపు 500 ఏళ్ళు. కొన్నాళ్ళు బాగా జరిగింది, ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ పునరుద్ధరణ జరిగి నాయనగారు వచ్చి, నాయనగారి ప్రోద్బలం, నాయనగారికి ఆయన కనపడి, కళలో ప్రత్యక్షంగా ఎట్లా కనపడినాడో మనకు తెలియదు. దాన్ని ఉద్ధరించవా అని అడుగుతుండేవాడంట. నేను ఎందుకునైనా మూలపల్లిలో చేసి మనకి ఏం బాగుంటుంది, ఎలాంటి టౌన్లో చేస్తాము అంటే, వద్దు నాయన మూలపల్లిలోనే చేయాలా, నన్ను ఇట్లా ఆయన పట్టాడు చేయాలా అని చెప్పినాడు. కాబట్టి అది సత్యం. అది మామూలుగా ఇది దత్త పౌర్ణమికి కాశీనాయన ఆరాధన జరుగుతుంది. నాయన గారు విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మేము దత్త జయంతి రోజున నాయన గారి ఆరాధన చేస్తాము. ఈ ఆరాధన ఈ 2 ఆరాధనలు మాత్రం ఇప్పుడు చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి, నిర్విఘ్నంగా బాగా జరుగుతున్నాయి. ప్రజల సహకారంతో, ఈ గ్రామస్తుల యొక్క సహకారంతో బాగా జరుగుతున్నాయి. ఇట్లా 2 ఆరాధనలు చేస్తాము. ఇంకా గురు పౌర్ణమి ఇటువంటివి చిన్న కూడా చేస్తూ ఉంటాం. చాలా సంతోషం తాతయ్య, చాలా విషయాలు గని గురించి మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం స్వామి, ప్రజలందరికీ కూడా నమస్కారం. అందులో ఈ గ్రామస్తులు నాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా నా అభినందనలు తెలుపుతున్నాను స్వామి. చాలా మంచి గ్రామము, బాగా సహకరించినారు. అన్ని విధాలుగా నాకు సహాయ సహకారం అందించి దీని డెవలప్మెంట్లో ఇంకా కూడా ఉత్తరోత్తర కూడా అందిస్తారనే నమ్మకం మాకుంది. ఇప్పటి వరకు మనం గని క్షేత్రం గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, అలాగే క్షేత్ర మహిమ గురించి, ఎంతో అద్భుతమైన క్షేత్రం ఇది. ఎందుకంటే మనకి ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ, కర్నూలు ప్రాంతంలో కానీ, ఈ కర్నూలు చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా భానుమండల లక్ష్మీనరసింహస్వామి సూర్య దేవాలయం అనేది మనకి ఎక్కడ అందుబాటులో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు కానివ్వండి, అలాగే ఆధ్యాత్మికంగా సాధన చేసుకోవాలనుకున్న వారు కానివ్వండి. ఎందుకు అంటే ఒక ఊరిలో ఒక జీవ సమాధి ఉంటేనే చాలా అద్భుతంగా ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ ఊర్లో ఎన్ని జీవ సమాధులు ఉన్నాయో తెలియదు అంటున్నారు. మనం ప్రత్యక్షంగా చూడడానికి ఒక 7-8 వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని జీవ సమాధులు, ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. కాబట్టి అందరూ వచ్చి సాధన చేసుకొని ఇక్కడ తరించాలని, అలాగే ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలని, అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు కూడా పొందాలి, ఇక్కడ శక్తిని మీరు కూడా పొందాలని కోరుకుంటూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.